ప్రభాస్ కొరటాల శివ కాంబోలో వచ్చిన మిర్చి ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే కాంబినేషన్ మరోమారు ఈ మ్యాజిక్ ను రిపీట్ కానుంది. బాహుబలి 2 తర్వాత మరీ ఎక్కువ కాలం గ్యాప్ తీసుకోకుండా ఫ్యాన్స్ ను నిరాశపరచకుండా ఉండేందుకు వరుస సినిమాలు చేసేందుకు కమిట్ అయ్యాడట. ఇప్పటికే పలు కథలు విని ఓకే చేశాడట. బాహుబలి 2 వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఆ సినిమా తర్వాత ఏడాదికి 3 సినిమాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. బాహుబలి సినిమా కోసం 1 కాదు 2 కాదు ఏకంగా 4 ఏళ్లు వెచ్చించడంతో ఇకపై చేసే సినిమాల విషయంలో వేగం పెంచాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే సుజిత్, కొరటాల, బోయపాటి ఇలా వరుసగా పలువురు డైరెక్టర్లతో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఎన్టీఆర్ తో రూపొందిస్తున్న జనతా గ్యారేజ్ విడుదల కాగానే తరువాత ప్రభాస్ చిత్రం స్క్రిప్ట్ వర్క్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. మొత్తానికి బాహుబలి తెచ్చిన క్రేజ్ పుణ్యమా అని ఇవాళ దర్శక నిర్మాతలందరికీ ఈ జూనియర్ రెబల్ స్టార్ బెస్ట్ ఆప్షన్ గా మారాడు. అంతేనా, గతంలో ప్రభాస్ నటించిన యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్ చిత్రాలు కూడా వివిధ భాషల్లో అనువదించేందుకు ఇప్పటికే కొందరు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. రెబల్ సినిమాను ఆ మధ్య హిందీలో డబ్ చేసి విడుదల చేయడమే ఇందుకు నిదర్శనం. ఇక వెండి తెరపైనే కాదు, బుల్లి తెరపై కూడా ప్రభాస్ నటించగా ఇతర భాషల్లో అనువాదితమైన చిత్రాలకు టీఆర్పీ రేటింగ్స్ అదిరిపోతుండడం విశేషం. ఫస్ట్ టైం చూస్తాన్రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో అయ్యో.